తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడువా అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. గౌతమ్ గారు, ఎందుకండి ఇక్కడ ఆపారు? ఆ రోజు పెళ్లి జరుగుతుండగా శ్రీధర్ని ఇదే స్పాట్లో దాచారు. అతన్ని ఇక్కడి నుంచే నేను కాపాడి తీసుకొచ్చాను. అవునా? ఈ ప్లేస్లోనా? అవునండి. వాళ్ళకి సంబంధించినవి ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమో, లేదంటే వాళ్ళెవరైనా ఇక్కడ ఉంటారేమోనని చూస్తున్నాను. అప్పుడంటే ప్లాన్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడెందుకు ఇక్కడ ఉంటారండి? నిజమే. అయినా నా అతి తెలివి గాని వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తారు? ఏమనుకోకండి, అప్పుడప్పుడు నా బుర్ర పనిచేయడం మానేస్తుంది. గౌతమ్ గారు, అలా అనకండి. ఎందుకు మిమ్మల్ని మీరే డౌన్ చేసుకుని మాట్లాడతారు? మీరు ఆలోచించింది కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు కదా. అమ్మా, పూలు తీసుకోండమ్మా. తీసుకోండి బాబు, 2 మూరలున్నాయి. మీ ఆవిడ మీ వైపే చూస్తుంది. నెలరాజుని ఇలా రాణిని కలిపింది కదా సిరివెన్నెలా. ఇవ్వండి. దూరమా దూరమా తీరమై డబ్బులు ఇవ్వండి. చేరుమా నడిరా. ఏంటండి అలా చూస్తున్నారు? నా హ్యాండ్ బ్యాగ్ తీసుకురాలేదు, డబ్బులు ఇవ్వండి. మగత మరిచి ఉదయించినదా కులుకులొలుకు చెలి మొదటి కళ. తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు సంతోషం బాబు. చమకులలో జనకు జనకు సరికొత్త కళ. అమ్మా అమ్మా అమ్మా, పువ్వులు తీసుకోండమ్మా. ఆఖరి 2 మూరలే మిగిలినమ్మా, తీసుకోండమ్మా. గౌతమ్ గారు, ఆవిడకొక 50 రూపాయలు ఇవ్వండి. డబ్బులు ఇమ్మన్నారు కదా, ఇచ్చాను. చెప్పండి, ఏ గుడికి వెళ్దాం? అదేంటండి, గుడికేంటి? ఏం లేదు, మీరు పూలు తీసుకునేది దేవుడికి వేయడానికే కదా. అన్నిసార్లు ఒకేలా ఉంటారా ఏంటి? ఆ టైంలో దేవుడికి వేస్తే మంచిదనిపించింది, వేశాను. ఇప్పుడు తల్లో పెట్టుకోవాలనిపిస్తుంది. ఏ పెట్టుకోకూడదా? నేను మాత్రం అమ్మాయిని కాదా? ఫోన్ పట్టుకోండి. Can I? ఇట్స్ ఓకే అండి. వెళ్దామా? అమ్మా అమ్మా, పూలు తీసుకోండమ్మా. లేత గులాబీలమ్మా. నాకెందుకమ్మా,
మల్లెపూలు తీసుకొచ్చాను, అవి అయిపోయాయమ్మా. గులాబీలు మాత్రమే ఉన్నాయి, తీసుకోండమ్మా. నాకెందుకమ్మా పువ్వులు? నాకేం మొగుడు లేడు, లవరు లేడు. వాడితో తల్లు పెట్టించుకోవడానికి. అయితే ఏమ్మా, వీటిని తీసుకుంటే మంచి మొగుడొస్తాడు. హ? ఏమన్నా? మంచి మొగుడొస్తాడంటున్నానమ్మా. ఇచ్చేసే, ఈ బుట్టంతా ఇచ్చేసేయ్. పద. ఆ, పువ్వులు అక్కడ పెట్టండమ్మా. ఆ, తీసుకో. అయ్యో అంతెందుకమ్మా, ఈ పూలకు 200 ఇస్తే చాలు. పర్లేదు, తీసుకో. 200 నీ పువ్వులకి, మిగతా 800 నీ మాటలకి. తీసుకో. చాలా సంతోషం అమ్మా, నువ్వు చల్లగా ఉండాలమ్మా. ఉంటానమ్మా. ఉమ్. నా మొగుడు మంచోడే, కానీ మనసు మారి నా దగ్గరికి రావడం లేదు, అంతే. ఇంకో రోజు ఏం జరిగిందో తెలుసా? ఇంకోట, నేను వెళ్తానన్నయ్య, నాకు నిద్ర వస్తుంది. అమ్మా 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 వెళ్దు గాని నువ్వు కూర్చో. కూర్చో అమ్మా. ఇదొక్కటి విను. నేను చేసిన సాహస కృత్యాల్లో ఇదొక కలికితురాయి లాంటిది. జాగ్రత్తగా విను. అబ్బా, సోది. ఒకరోజు ఒక మీసాల దొంగతనం చేసి పారిపోతుంటే, అమ్మా రాణి, ఇంట్లో బొంబాయి రవ్వ ఉంది కదా? ఉంది. ఏ? ఆహా, ఆహా, ఏం లేదు. ఇప్పటి వరకు నా విలువైన సాహస గాథలు చెప్పాను కదా, ఓ గంట తర్వాత ఆకలిస్తుందేమోనని అనుమానంగా ఉంది. ఎందుకని మంచిది, మంచిగా పోపులు గీపులు వేసి నెయ్యిలో వెంచిన జీడిపప్పు తగిలించి బ్రహ్మాండమైన ఉప్మా చేయమ్మా. అప్పుడు గాని నాకున్న బాగా వేసిన చల్లారదు. అలాగే ఓ లోటెడు బాదం పాలు రెడీ చేయమ్మా. ఎందుకు? తాగి గొరక పెట్టి నిద్రపోవడానికా? లేదమ్మా, బహారా కాయాలి కదా. ఇంతకీ ఎక్కడ ఆపాను? మర్చిపోయాను. నాకు గుర్తుంది. ఆ మీసాల దొంగను పట్టుకునే క్రమంలో నేనలా అలాగే వెళ్తుండగా ఇదిగో ఇలానే నా భుజమే చేయి వేశాడు. పోన్లే కదా అని వదిలేశా. మళ్ళీ వేశాడు. నేను మళ్ళీ లైట్ తీసుకున్నా, మళ్ళీ వదిలేశా. కానీ మళ్ళీ ఇలాగే చేయి వేస్తూ ఉన్నాడు. నాకు కోపం వచ్చి వెనక్కి తిరిగి సార్, మీరా? ఏంటి మాధవ్ గారు, సీరియస్గా ఏదో సెలవిస్తున్నట్టున్నారు? నామో, మన డిపార్ట్మెంట్లో సెలవు ఎవరిస్తారు సార్? గౌతమ్ గారు అనేది సెలవుల గురించి కాదు, రాణికేదో సీరియస్ గా చెప్తున్నట్టున్నారు. అదేం లేదు మేడం, జస్ట్ ఫైటింగ్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏంటది? ఏం లేదు సార్, మనం చేయాలనుకున్న ఫైట్స్, యాక్షన్ సీన్స్ సినిమా వాళ్ళు పెట్టుకుని చాలా పెద్దోళ్ళు అవుతున్నారని చెప్తున్నాను. ఎంతో మీరు వచ్చారు. అవును, మీరు రాణి ఇచ్చిన టీలు టిఫిన్లు ఖాళీ చేయటమేనా? డ్యూటీ చేసేదేమైనా ఉందా?